నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే ఆంజనేయ స్వామి గురించి. ఆంజనేయ స్వామి అద్భుతమైనటువంటి పూజా విధానాన్ని ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం. అలాగే మంత్ర సాధన గురించి కూడా తెలియజేస్తాం. అలాగే మీ పూజా మందిరంలో ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం ఉంటే కనుక దీపారాధన చేయండి. మేము తెలియజేస్తున్న ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి నామము మంత్రము కనుక ఇప్పుడు మీ పూజా మందిరంలో ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. అలాగే 108 పువ్వులు సిద్ధం చేసుకోవాలి. పసుపు రంగు పువ్వులు కానీ, తెలుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు పువ్వులు కానీ 108 ఉండాలి. అలాగే మీకు సింధూరం తెచ్చుకోండి. ఒక పావు కేజీ కానీ, అర కేజీ కానీ తెచ్చుకోండి. 1 కేజీ కానీ ఆంజనేయ స్వామికి పూజ చేయడానికి. అలాగే తమలపాకులు తెచ్చుకోవాలి. ఆకులు పూజకి, ఆంజనేయ స్వామికి ఆకులు పూజ 108 తెచ్చుకోండి. లేదు మాకు ఇంకా చేయగలనుకుంటే 1008 ఉండాలి తమలపాకులు. కనుక 1 కేజీ సింధూరం తెచ్చుకోవాలి ఆంజనేయ స్వామికి పూజ చేయడానికి. అలాగే దీపారాధన చేయండి. మేము మీకు ఆంజనేయ స్వామి యొక్క పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం. ఓం గం గణాధిపతయే నమః, మహాగణాధిపతయే నమః అంటూ శ్రీ మహాగణపతిని పూజించండి అక్షంతలతోనూ అలాగే పువ్వులతోనూ. 108 పువ్వులు ఆంజనేయ స్వామికి తీసుకున్న తర్వాత మహాగణపతి కూడా తీసుకోవాలి. దీపారాధన చేయండి మహాగణపతికి, ఆంజనేయ స్వామికి. ఓం గం గణపతయే నమః ఈ మంత్రంతో మహాగణపతికి 108 పుష్పాలతో 108 సార్లు పూజ చేయాలి. మరియు అక్షంతలతో గరికపత్రితో సేకరించి గరికపత్రి 108 సార్లు పూజ చేయండి. శుభం కలుగుతుంది. మరియు గణపతికి పూజ అయిన తరువాత ఆంజనేయ స్వామికి పూజ చేయాలి సంకల్పయుక్తంగా. ఇప్పుడు సంకల్పాన్ని తెలియజేస్తున్నాం. దీపారాధన చేయండి ఆంజనేయ స్వామికి. అక్కడే కూర్చోండి, నమస్కరించుకోండి. ఓం ఆంజనేయాయ నమో నమః నమస్కరించుకుని సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు సంకల్పం తెలియజేస్తున్నాం. ఆంజనేయ స్వామి యొక్క పూజా సంకల్పం. పూర్వోక్త ఏవం గుణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛ ఫల సిద్ధ్యర్థే కామ్యార్థ సిద్ధ్యర్థే శ్రీమదాంజనేయ స్వామి దేవత ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే. ధ్యాన శ్లోకం ఇది. అతులిత బలధామ సర్వాణ శైలంభదేహం ధనూజ వనాంకుశాసుం జ్ఞానమగ్రగమ్యం సకల గుణ నిధానం వానరమధీశం రఘుపతి ప్రియభక్తాం వాతాజతం నమామి. గోస్పాదీకృత వారిసం
రక్షిసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఓం శ్రీ హనుమతే నమః. ధ్యానం. ఇది ధ్యాన శ్లోకం కనుక ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని 3 సార్లు చెప్పి ఇప్పుడు ఆంజనేయ స్వామిని విగ్రహం ఉంటే మీ దగ్గర విగ్రహంలోకి కానీ లేదా ఈ యొక్క చిత్రపటంలోకి కానీ ఆవాహన చెయ్యాలి. ఇప్పుడు మీరు ఏదైతే ఉందో నీళ్ళ పాత్ర దాంట్లో చిన్న పువ్వు వేసి ఆవాహన చెయ్యాలి ఆంజనేయ స్వామిని ఆ యొక్క విగ్రహంలోకి, చిత్రపటంలోకి. కనుక ఇప్పుడు తెలియజేస్తున్నాం, ఆవాహన చెయ్యండి. రామచంద్ర పదంభో జయుగళ శర్ధరామాసనం ఆవాహయామి వరదం హనుమతమభీష్టదం. ఓం శ్రీ హనుమతే నమః ఆవాహయామి. ఇప్పుడు ఆసనం ఆంజనేయ స్వామికి. ఆసనం నవరత్న నిర్బంధాశ్రం చతురాశ్రం సుశోభవం సౌరవర్ణం మాసనం తుభ్యం దాస్వామి కపి నాయక. ఓం శ్రీ హనుమతే నమః సింహాసనం సమర్పయామి అంటూ మీరు చల్లుతూ ఉండాలి. నీళ్ళు చల్లిన తర్వాత పాద్యం మళ్ళీ పాత్రలో మళ్ళీ పువ్వు వేసి మళ్ళీ పాద్యం సమర్పించడం, అంటే నీళ్ళు ఇవ్వడం ఆంజనేయ స్వామికి. ఇప్పుడు పాద్యం సమర్పయామి. సువర్ణ కలశానితం గంగాది సలైరుత్యం పాదయో పాద్యమానఘం ప్రతిగృహ్య ప్రసీదమే. పాదాల మీద నీళ్ళు చల్లాలి పువ్వుతో. ఓం శ్రీ హనుమతే నమః పాదయో పాద్యం సమర్పయామి. పాద్యం సమర్పించాం, నీళ్ళు పాదాలకు అడిగాము ఆంజనేయ స్వామికి. కనుక అర్ఘ్యం ఇస్తున్నాం. ఇప్పుడు అర్ఘ్యం లక్ష్మణ ప్రాణ సంరక్షణ సీతా శోక వినాశన గృహోర్ణ రంఘ్యం మాయాదత్తం అంజనాప్రియ నందన. ఓం శ్రీ హనుమతే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడుక్కోమని నీళ్ళు సమర్పిస్తున్నాం ఆంజనేయ స్వామికి. కనుక ఆచమనీయం. ఇప్పుడు ఆచమనీయం వాలాగ్రే సేతు బంధయ శత నవనవధనచ తుభ్య మాచమనం దత్తం ప్రతిగృహేణస్య మారుతే నస్వ ప్రతిగృహేణే స్వ మారుతే. ఓం శ్రీ హనుమతే ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖానికి ఆచమనీయం అంటే ముఖం కడుక్కోవాలి. కనుక మధుపర్కం అంటే వస్త్రాలు కట్టుకోమని ఆంజనేయ స్వామికి తెలియజేస్తున్నాం. మధుపర్కం గురించి పూజా విధానంలోనే అర్జునధ్వజ సంవాస
దశనన మాధపవః మధుపర్కం ప్రసాదస్వామి హనుమాన్ ప్రతిగృహ్యతాం. అంటే ఈ మధుపర్కంలో ఆంజనేయ స్వామి ఈ గురించి, అర్జునుడి గురించి ఎలా ఉందని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు అర్జునుడికి రథం పైన జెండా మీద ఆంజనేయ స్వామి రక్షణగాను ఉన్నాడు. అలాగే ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి గీతోపదేశాన్ని విన్నాడు కనుక వస్త్రాన్ని సమర్పిస్తున్నాం మనం ఆంజనేయ స్వామికి. కనుక ఈ యొక్క అర్థం ఇదేనండి, ఈ యొక్క మధుపర్కానికి అర్థం ఇదేనండి. అలా చేసిన ఆంజనేయ స్వామి నీకు మధుపర్కం వస్త్రాలు సమర్పిస్తున్నాము అని. ఓం శ్రీ హనుమతే నమః మధుపర్కం సమర్పయామి, నీకు సమర్పిస్తున్నాం ఆంజనేయ స్వామి అని. కనుక ఇప్పుడు స్నానం ఆంజనేయ స్వామి నీళ్ళు చల్లుతూ చిత్రపటానికి అంటే కొంచెం చిన్న బొట్ల కింద తుంపర్ల కింద చల్లాలి. కనుక విగ్రహం అయితే మామూలుగా తుడుచుకోవచ్చు, బాగుంటుంది. చిత్రపటం అయితే తడుస్తుంది కాబట్టి కొంచెం ఈ యొక్క పువ్వుతో కొంచెం ఒక్కొక్క చుక్క చల్లుతూ ఉండాలి చిత్రపటం మీద. కనుక స్నానం ఇప్పుడు గంగాధి సరస్వతి రేభ్యః నమాని తైరత్నౌ ధాకైః భవంతాం స్నాపయిష్యామి కపినాయక గృహ్యతాం. ఓం శ్రీ హనుమతే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామి నీకు 7 నదుల నుంచి గంగ నీకు తెచ్చిపెట్టాము, స్నానం చెయ్యి తండ్రి, తరువాత మంచినీళ్ళు తాగు అని. ఇప్పుడు వస్త్రం సమర్పిస్తున్నాం. వస్త్రం పీతాంబర మిదం తుభ్యం ఆప్త హోటకసన్నిభం దాస్యామి వానరశ్రేష్ఠ సంహృహణ నమోస్తుతే. ఉత్తరీయం తు దాస్యామి సంసారోక్త సకారణం గృహాణంచ మమ ప్రీత్య దత్తం దాస్వ యోధావిధి. శ్రీ హనుమతే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఓకే, ఇప్పుడు వస్త్రం ఆంజనేయ స్వామికి సమర్పించాం కనుక ఓ కపి శ్రేష్ఠుడా, పవిత్రుడా ఆంజనేయ, నీకు మా గృహంలో ఆవాహించాము, రమ్మన్నాము, నీకు వస్త్రాలు కట్టుకోమని వస్త్రాలు ఇస్తున్నాము తండ్రి ఆంజనేయ స్వామి అని తెలియజేస్తున్నాం. తరువాత యజ్ఞోపవేత ధారణ ఆంజనేయ స్వామికి. నవభీస్తం సంతుభిర్యక్తం త్రిగుణం దైవతామాయం ఉపవీతం చోక్తరీయం గృహాణ రామ కింకిర
శ్రీ హనుమతే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. కనుక తెలివితేటలు, బుద్ధి, జ్ఞానము, చతుర్వేద పారంగతుడా మరియు నీకు రాముని యొక్క ఇష్టమైన వాడా, నీకు యజ్ఞోపవేతం సమర్పిస్తున్నామని యజ్ఞోపవేతాన్ని సమర్పించాం. ఇప్పుడు గంధంతో పూజ చేయడం ఆంజనేయ స్వామికి. కస్తూరి కుంకుమ మిశ్రమం కర్పూరాంగువాసితం చందనంతో దాస్యామి గృహస్యతాం హనుమత్ప్రభో హనుమత్ప్రభో శ్రీ హనుమతే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. లక్ష్మణ ప్రాణదాత, నీకు లక్ష్మణుడు ప్రాణం మళ్ళీ పొంది చల్లగా సుశిక్షితుడుగా ఉన్నాడు కనుక అతన్ని నువ్వు రక్షించినందుకు మేము మీకు చందనం సమర్పిస్తున్నాము. ఆంజనేయ అని మనం చందనం సమర్పించాము. ఇప్పుడు ఆభరణాలు ఆంజనేయ స్వామికి. ఆభరణం భూషణాన్ని మహర్వాణి కిరీట ముఖ్యహం తుభ్యం దాస్యామి సర్వేశ గృహాణ కపినాయక. అంటే భూషణాలు అంటే భుజకీర్తులు మరియు కంకణాలు, మెడలో హారము మరియు ఇత్యాదివి, కిరీటము లాంటివి నీకు సమర్పించాము. కనుక సర్వశ్రేష్ఠుడా ఆంజనేయ, నీకు భూషణాలు సమర్పిస్తున్నావు అంటే ఆభరణాలు. శ్రీ హనుమతే నమః సర్వభరణాని సమర్పయామి. సర్వభరణాలు నీకు ఆభరణాలు సమర్పిస్తున్నాము. తరువాత అక్షతలతో పూజ చేయడం ఆంజనేయ స్వామికి. అక్షతాన్ శాలీయక్షతాన్ రామాన్ పద్మరాగ సమప్రభాన్ అఖండాన్ ఖండితద్వంత స్వీకురుష్య దయనిధే శ్రీ హనుమతే నమః అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షతలు సమర్పించాం ఆంజనేయ స్వామికి. అక్షంతలు చల్లాము. తరువాత పుష్పాలు సమర్పించడం, పువ్వులు. నేను చెప్పానుగా 108 పువ్వులులో 1 పువ్వు 2 పువ్వులు సమర్పించడం. తర్వాత మళ్ళీ పూజకు ఉండాలి కదా. ఇప్పుడు పుష్పం గురించి. సుగంధిని రూపాణి వన్యాని వివిధాని చ చంపకాధిని పుష్పాణి కమలాస్య తర్పలాని చ తులసీదళ బిల్వాని మానస కల్పితాని చ గృహాణ హనుమద్దేవ ప్రాణతోస్మి పదాంబుజే శ్రీ హనుమతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు మనకి పత్రాలు సమర్పించాం, ఇప్పుడు పుష్పాలు సమర్పించాం. కనుక ఇప్పుడు పూజ అదంగ పూజ, అంగ పూజ అంటే స్వామికి యొక్క అంగాలకు పూజ. ఎలా ఉంటుందయ్యా అంటే మనం
శుద్ధి చేసుకోవడం శరీరాన్ని. మనం స్నానం ఎలాగైతే చేస్తామో దేవుళ్ళకు కూడా అలాగే స్నానం చేయడం. కనుక శ్రీ మారుతే నమః పాడ్యౌ పూజయామి. ఇప్పుడు ఇవి ఒక్కొక్క నామం మీకు తెలియజేస్తాను. శ్రీ మారుతయే నమః పాదౌ పూజయామి. ఓం సుగ్రీవసుఖాయ నమః. ఓం సుగ్రీవసుఖాయ నమః గొల్ఫౌ పూజయామి. ఓం అంగదమిత్రాయ నమః జంఫౌ పుష్పయామి. జన్ఫే పుష్పయామి, పుష్పం సమర్పిస్తున్నాం. ఓం రామదాసాయ నమః ఊరు పూజయామి. ఓం అక్షమగ్నాయ నమః కటిం పూజయామి. ఓం లంకా దహనాయ నమః వాలం పూజయామి. నీ తోకకు కూడా పూజ చేస్తున్నాం తండ్రి అని తెలియజేస్తున్నాం. ఓం సంజీవన గ్రహర్తే నమః స్కందౌ పూజయామి. ఓం సౌమిత్ ప్రాణదాత్రే నమః వక్షస్థలే పూజయామి. ఓం కుంఠేత దశకంఠారాయ నమః కంఠం పూజయామి. కంఠానం పూజ చేస్తున్నాం కనుక ఓం రామాభిషేక రాణే నమః హస్తౌ పూజయామి. చేతులకు పూజ చేస్తున్నాం. అలాగే ఓం తంత్ర రుచి రామాయణాయ నమః వస్త్ర పూజయామి. వక్రం పూజయామి. కనుక ఓం ప్రసన్న వదనాయ నమః వదనం పూజయామి. ఓం పింగళే నేత్రాయ నమః నేత్రౌ పూజయామి. కళ్ళను పూజిస్తున్నాం. ఓం శ్రుతి పారాయణాయ నమః శ్రౌత్రే పూజయామి. ఓం ఊర్ధ్వే పుండ్రధారిణే నమః లలాటం పూజయామి. లలాటాన్ని పూజిస్తున్నాం. కనుక ఓం మణికంఠమాలికాయ నమః శిరః పూజయామి. అంటే శిరస్సును పూజిస్తున్నాం. ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః సర్వాంగాన్ని పూజయామి. సర్వాభీష్ట ప్రదాయ నమః సర్వాంగాన్ని పూజయామి. ఆంజనేయ స్వామి యొక్క అన్ని శరీరం అంతా ప్రతి అంగాన్ని పూజ చేశాం. ఇప్పుడు ప్రస్తుతానికి అంగ పూజ అంటారు ఇది. కనుక ఆంజనేయ స్వామి యొక్క ఇప్పుడు దీపారాధన చేయాలి. కనుక ఈ అద్భుతమైనటువంటి శతనామావళి తెలియజేస్తున్నాం. దీపం వెలిగించండి ఆంజనేయ స్వామికి కొబ్బరి నూనెతో కానీ మరియు ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి. దివ్యాం సగ్గులం రమ్యం దశాంగేన నమామిత్వం గృహాణ మారుతే ధూపం సుప్రియం మ్రాణ తాత్పరం మ్రాణ తాత్పరం
శ్రీ హనుమతే నమ ధూపం ఆఘ్రాపయామి. ధూపం వెలిగించాం ఆంజనేయ స్వామికి, అగరవత్తులతో ధూపం. ఇప్పుడు దీపం. సౌమ్యం త్రివర్త సంయుక్తం వహిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. సుప్రకాశో మహాదీపః సర్వ తిమిరాపహం సభాయం అంతరం జ్యోతిర్గప్యోయం ప్రతిగృహ్యతాం. ఓం హనుమతే నమ. దీపం సమర్పయాం ఆంజనేయ స్వామికి. దీపం సమర్పించాం, ధూపం సమర్పించాం. ఇప్పుడు దీపం. నైవేద్యాలు. ఇప్పుడు నైవేద్యాలు. నైవేద్యం తెలియజేస్తున్నాం. మణిపాత్ర సహస్ర సోడ దివ్యనం అమృతపాసం ఆవు పాల లడ్డూకోపేతం మధురామ్రఫైలరుచ్యతం హింగు జీరక సంయుక్తం షోడశోపేతం నైవేద్యం నైవేద్యమర్పయం మధ్య గృహానేదం కపీశ్వర. శ్రీ హనుమతే నమ. నైవేద్యం సమర్పయామి. నైవేద్యాల్లో మీరు ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి అరటిపళ్ళు మరియు లడ్డూలు మరియు అరిసెలు మరియు అద్భుతమైనటువంటి మినపవడలు మరియు అద్భుతమైనటువంటి అప్పాలు, వడలు మీరు నైవేద్యంగా మీ సొంత చేతులతో మీరే వండి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి అని. శ్రీ హనుమతే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యాలు సమర్పించేశాం. ఇప్పుడు నైవేద్యాలు సిద్ధం చేసుకుని ఇప్పుడు ఇంకొకసారి నైవేద్యాలు ఆ పదార్థాలకు తెలియజేస్తాం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంతవత్తేన పరిషంచామి. మరియు ఇప్పుడు మీరు గనక తెల్లవారుజామున చేస్తే ప్రాతకాలే, మరియు సాయంత్రం చేస్తే సాయంత్రకాలే ఋతత్వ సత్యన పరిషంచామి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీరు పరిశేచన చేసి మళ్ళీ చేయవలసి ఉంటుంది. అమృతమస్తు. అమృతో వస్త్రమణిసి. ఓం ప్రాణవాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం మధ్య పానీయం సమర్పయామి. అమృతపీఠమాసి ఉత్తర పోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కనుక అమృతమస్తు. అమృతోపస్తరామణమసి. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మనం నైవేద్యాలు సమర్పించాం. నైవేద్యాలు అయిపోయాయి. ఇప్పుడు తాంబూలం సమర్పిస్తున్నాం. నాగవల్లి దళైపేతం క్రమాక్తై దుర్ముఖ
దుర్యుక్తం తాంబూలం సమర్పయామధ్య కర్పూరాది సువాసితం శ్రీ హనుమతే నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం సమర్పిస్తున్నాం. ఆరాక్తకం తమోహరం శతసూర్యం సమభూతం అర్పయామి తవ ప్రీత్యర్ అంధకార నిఘాదనం శ్రీ హనుమతే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం ఇవ్వాలి. నైవేద్యం అయిన తరువాత నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్లు సమర్పించాలి. నమస్కారయామి, నమస్కారం సమర్పించుకోవాలి, నమస్కరించుకోవాలి. ఇలా ఆంజనేయ స్వామి నీకు నమస్కారం. ఇప్పుడు నీరాజనం ఇచ్చారా, కర్పూర నీరాజనం. కర్పూరాన్ని స్వీకరించి ఆంజనేయ స్వామి సమర్పించిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కర్పూర హారతి స్వీకరించాలి. పుష్పాలు చేతితో పుచ్చుకోండి. ఇప్పుడు మంత్రపుష్పం తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ శ్రీ హనుమతే నమః మంత్రపుష్పం సమర్పయామి అని మీరు ఆ చేతిలో పెట్టుకున్నటువంటి పుష్పాలను సమర్పించాలి. ఆంజనేయ స్వామికి పాదాల వద్ద సమర్పించి నమస్కారం పెట్టుకోవాలి. ఆత్మ ప్రదక్షిణం అంటే మీకు మీరు తిరుగుతూ ఆత్మ ప్రదక్షిణం చేయాలి 3 సార్లు. ఇప్పుడు ప్రదక్షిణం తెలియజేస్తున్నాం. యాని కాని చ పాపాని జన్మాంత కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అస్మితార్కరుణ్య భావేన రక్ష రక్ష కపీశ్వర. ఓం శ్రీ హనుమతే నమః ఆత్మ ప్రదక్షిణాన్ సమర్పయామి. 3 సార్లు తిరుగుతూ ఆత్మ ప్రదక్షిణాలు సమర్పించాము. నీ ప్రదక్షిణాలు చేశాను తండ్రి అని సమర్పించాను. తరువాత సర్వోపచార పూజ. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఇప్పుడు మీరు ఏం చేస్తారయ్యా అంటే కొంచెం పువ్వులు ఈ సింధూరం తీసుకోండి. ఓం శ్రీ హనుమతే నమః ఛత్రం సమర్పయామి. ఛత్రానికి పూజ చేయండి. ఛత్రం అర్చయామి, ఛత్రాన్ని అర్చిస్తున్నాం. ఓం శ్రీ హనుమతే నమః చామధ్వజయామి పూజయామి. చామరానికి పూజ చేస్తున్నాం. ఓం శ్రీ హనుమతే నమః నృత్యం సమర్పయామి. నీకు నృత్యాలు చేస్తున్నాం. నృత్యం దర్శయామి అని మీరు సింధూరం వేయడం. ఆంజనేయ స్వామి పువ్వులతో పూజ చేయండి. ఓం శ్రీ హనుమతే నమః గీతం శ్రావయామి అంటే పాటలు పాడతాం. గీత అలా అని భగవద్గీత కాదు, మామూలు పాటలు. ఓం శ్రీ హనుమతే నమః ఆధౌ కాళికారోహణం సమర్పయామి. పై ఎక్కిస్తున్న ఆంజనేయ స్వామికి ఇప్పుడు ప్రదక్షిణాలు చేయాలిగా ఆంజనేయ స్వామి ఊరంతా అందుకు. ఓం శ్రీ హనుమతే నమః అశ్వారోహణ సమర్పయామి. అశ్వం మీద ఎక్కు తండ్రి, అధిరోహించు, ఊరంతా తిరుగు అని తెలియజేస్తున్నా ఆంజనేయ స్వామికి. ఓం శ్రీ హనుమతే నమః గజారోహణం సమర్పయామి. గజారోహణం మీద ఎక్కు అంటే ఏనుగు వాహనం మీద ఎక్కు, గజారోహణం చెయ్యి ఆంజనేయ స్వామి అని తెలియజేస్తున్నాం. సమస్త రాజోపచార దైవోపచార పూజాం సమర్పయామి. కనుక అన్ని చర్యలు చేసావు నీకు
అన్నీ సమర్పించాము. ఇప్పుడు ప్రార్థన ఆంజనేయ స్వామికి పూజ అయింది కదా. ఈ యొక్క ప్రార్థన ఆంజనేయ స్వామి ప్రార్థన, ఈ ప్రార్థన 3 సార్లు చెయ్యాలి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయం మతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవననందనం మర్కటేశ మహోత్సాహ సర్వ సిద్ధి ప్రదాయక శత్రుం సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పాలి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని తెలియజేస్తున్నాను విడిగా. ఓం మర్కటేశ మహోత్సాహ సర్వసిద్ధి ప్రదాయక శత్రున్ సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. ఓం మర్కటేశ మహోత్సాహ సర్వ సిద్ధి ప్రదాయక శతతాన్ సహస్ర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. మర్కటేశ మహోత్సాహ సర్వసిద్ధి ప్రదాయక శత్రుం సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. ఓం మర్కటేశ మహోత్సాహ సర్వసిద్ధి ప్రదాయక శత్రుం సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. ఈ శ్లోకాన్ని 3 సార్లు చదవాలి. మర్కటేశుడా అంటే కపీసుడా మమ్మల్ని రక్షించు, సిద్ధులను ప్రసాదించు, మమ్మల్ని రక్షించు, శత్రువుల నుంచి రక్షించు, మమ్మల్ని అన్ని వేళలా త్రికాలాలయందును మమ్మల్ని రక్షించు. రాత్రి పగలు మధ్యాహ్నము సాయంత్ర వేళలో మమ్మల్ని రక్షించు తండ్రి అని వేడుకుంటున్నాం ఆంజనేయ స్వామిని. ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుకోండి, సర్వ శుభాలు కలుగుతాయి. ఇప్పుడు క్షమాపణ ప్రార్థన ఆంజనేయ స్వామికి. మనం తెలిసినా తెలియకపోయినా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించు తండ్రి అని ప్రార్థన. క్షమా ప్రార్థన ఆంజనేయ స్వామికి. ఆపరాధ సహస్రాణి క్రియాతే హర్నిశం మయ దాసో యమితి మాం మత్వక్షమాస్వం కపినాయక ఆవాహనం నా జామిన జానామి విసర్జనం పూజా విధిం నా జానామి క్షమస్య వానరోత్తమ. క్షమించని వానరోత్తమ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే శ్రీ హనుమతే నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఆనాయ ధ్యానం ఆవాహనాడి షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక ఆంజనేయ స్వామి సుప్రసన్నో వరదో భవంతు. శ్రీ మాదాంజనేయ స్వామి సమర్పయామి. తీర్థప్రసాదాలు మనం తీసుకోవాలి. ఇవన్నీ సమర్పించిన తర్వాత ఇంకా మనం ప్రసాదం స్వీకరించాలి కదా. మనతో పూజలో కూర్చున్న వాళ్ళందరికీ, ఈ ఇరుగు పొరుళ్ళ వాళ్ళందరికీ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పంచాలి. ఇంకా తీర్థప్రసాద స్వీకరణ. ఇప్పుడు మనం పూజ అయింది కదా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఆంజనేయ పాదోదకం పావనం శుభం. ఆంజనేయ స్వామి నీకు మేము స్వీకరిస్తున్నాం నీకు సమర్పించినవి, మమ్మల్ని రక్షించని. ఆంజనేయ
ఆంజనేయ నమః ప్రసాదం శిరసా గృండామి శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం. సర్వం శుభాన్ని చెయ్యి తండ్రి అని కోరుకుంటున్నాం. కనుక ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి షోడశోపచార పూజ అయిపోయింది. ఇప్పటి నుంచి మొదలవుతుంది ఆంజనేయ స్వామి యొక్క దివ్య మంత్ర సాధన విధానం. ఆంజనేయ స్వామి దివ్యమైనటువంటి దివ్య మంత్రం గురించి, మంత్ర సాధన గురించి మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక ఈ దివ్యమైనటువంటి ఆంజనేయ స్వామి మంత్ర సాధనలో అద్భుతమైనటువంటి మంత్రాన్ని తెలియజేస్తున్నాము. ఓం శ్రీ హనుమతే నమః. 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 ఈ దివ్యమైనటువంటి మంత్రంతో ఆంజనేయ స్వామికి మంత్ర సాధన చేసుకోవడం వలన దివ్యమైనటువంటి సిద్ధులు మీకు కలుగుతాయి. కనుక దివ్య శక్తులు మీకు కలుగుతూ ఉంటాయి. ఈ మంత్రం మహిమ చాలా గొప్పది. ఈ విభాగాన్ని 2 విభాగాలుగా 2 పార్టులుగా చేస్తాను. 2 పార్టులుగా మీకు తెలియజేస్తాను. మొదలుగా పూజ మేము తెలియజేసాం కనుక మీకు ఓం శ్రీ హనుమతే నమః ఈ మంత్రంతో 108 పువ్వులతో మరియు సింధూరంతో ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారము శనివారము 1008 సార్లు ఆంజనేయ స్వామికి ఈ మంత్రంతో పూజ చేయాలి. ఈ మంత్రం చాలా గొప్పది. లక్ష్మీప్రద ఆంజనేయ సర్వసిద్ధి మంత్ర సర్వసిద్ధి మంత్రం, సర్వశక్తి సిద్ధి మంత్రం మరియు అద్భుతమైనటువంటి దివ్య శక్తులు సిద్ధులు కలిగించు మంత్రం. వాయువు గమనం చెయ్యగల మంత్రము. గాలిలో ఆంజనేయ స్వామి ఎలాగైతే ఎగురుతాడో అంతటి శక్తి కలగజేస్తుంది. అరిమ గరిమ లఘిమ కలిగించు మాయ ఇంద్రజాల మహేంద్రజాలాలు కలగజేయు దివ్య సిద్ధులు ప్రసాదించు మహామంత్రమిది. ఓం శ్రీ హనుమతే నమః. ఈ మంత్రాన్ని మీరు ప్రతి నిత్యము మీకు శక్తి ఉంటే కనుక ప్రతి మంగళవారం బుధవారము కూడా రోజుకి వరుసగా తీసుకొస్తాను. మీకు మెట్టు ఎక్కుదాం. ఓకే, సరేనా? ఇప్పుడు మామూలు సాధారణంగా శక్తి లేని వాళ్ళు 108 సార్లు 45 రోజులు చేసుకోవాలి. ఈ మంగళవారం మొదలుపెట్టి శనివారం మొదలుపెట్టి 45వ రోజు 41వ రోజు శనివారం కానీ మంగళవారం కానీ వచ్చేటట్టు చూసుకోవాలి. కనుక స్త్రీలైనా పురుషుల అయినా సరే ఈ విధానాన్ని అనుసరించండి. 108 సార్లు చెయ్యగలము, ఇంకా చెయ్యగలం అనుకుంటే 1008 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీ హనుమతే నమః. కనుక ఈ మంత్రాన్ని కొండ మీద ఆంజనేయ స్వామికి పూజ చేసి ఒంటికాలు మీద నుంచుని ఇలా నమస్కారం కానీ శిరస్సు మీద ఇలా నమస్కారం కానీ చేసిన ఈ మంత్రాన్ని రోజుకి 1008 సార్లు ప్రార్థించడం మరియు రుద్రాక్షమాల తీసుకుని మంత్రాన్ని రోజుకి 22,000 సార్లు జపించాలి. 22,000 సార్లు ఎలాగయ్యా అంటే తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాల నుండి ఉదయం
6 గంటల వరకు మరియు మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరియు 6 గంటల నుంచి సాయంత్రము రాత్రి 2:30 వరకు. అలాగా 20,000 జపించాలి. రోజులో 20,000 అయిపోవాలి మీకు. 22,000 ఇలాగా 5 లక్షలు అవగొట్టాలి. 45 రోజుల్లో 5 లక్షల మంత్ర సాధన చెయ్యాలి. కనుక అరిమ గరిమ లఘిమ మాయ ఇంద్రజాల మహేంద్రజాల సిద్ధులు సర్వశక్తులు కలగాలంటే ఈ విధంగా చెయ్యాలి. ఇంకొక విధానం ఉంది. కనుక ఇది 1008 108 చేసే వాళ్ళకి. అదే మేము రోజుకి 50,000 చెయ్యగలము అనుకుంటే కనుక 1-2 సార్లు తప్ప మిగతా సార్లు లేవడం నిషిద్ధం. ఎందుకయ్యా అంటే మీరు 50,000 అవ్వాలంటే తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాల నుంచి మరుసటి రోజు 3 గంటల 10 నిమిషాల వరకు 50,000 మంత్ర సాధన తదేక్ష దీక్షలో కూర్చొని ఎంతటి శబ్దాలు కానీ భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఏ శబ్దాలు వినపడినా ఎవరు పిలిచినా మీ ఇంట్లో వారు తప్ప ఎవరు పిలిచినా ఎవరి రూపంలో పిలిచినా మీరు పలకకూడదు. ఈ మంత్ర సాధనలో చాలా పరీక్షలకు గురి చేస్తాడు ఆంజనేయుడు. కనుక ఈ యొక్క దీక్షలో మీరు మెట్టుగా 8 లక్షలు ఈ యొక్క 45 రోజుల్లోనూ 8 లక్షల మంత్ర సాధన చేసుకోవాలి. రోజుకి ఈ 45 రోజుల్లోనూ 8 లక్షలు జపం సాధన అయిపోవాలి. మరియు ఇంకొక ఉంది. కనుక మీరు ఒక 45 రోజుల్లో ఇప్పుడు దాదాపు 95 రోజుల్లో మరియు 96 రోజుల్లో మీకు ఈ మంత్రాన్ని మీరు 12 లక్షలు జపించాలి. 12 లక్షలు జపించాలి. 3 నెలల్లో 12 లక్షల మంత్ర సాధన జపించాలి. ఓం శ్రీ హనుమతే నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఈ దివ్యమైనటువంటి ఓం శ్రీ హనుమతే నమః ఈ మంత్రాన్ని జపించాలి. ఇప్పుడు ఒంటు కాలి మీద కూర్చోవాలి. మీరు కాలు ఇలా ఉంది కదా, వెనక కాలు ఎలా ఉండాలి, ఓ కాలు కింద ఉండాలి, ఓ కాలు వంగుని ఇలా ఉండాలి. ఓ కాలు కింద ఉండాలి, ఓ కాలు వెనక్కు ఉండాలి. ఉండి నమస్కరించాలి. ఇలాగ ఓం హనుమతే నమః అంటే వంగుని ఒక కాలు నేల మీద ఉంచి ఒక కాలు వెనక్కి వైపు ఉంచాలి. ఈ కాలు ఎలా ఉందా, ఈ కాలు ఎలా ఉంచాలి వెనక్కి, ఈ చెయ్యి ఎలా ఉండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నమస్కరించాలి. ఇలా పైకి కానీ ఇలాగ కానీ, లేదు ఎడమ చేయి కింద పెట్టి ఇలాగ కానీ, కాలు అలాగే ఉంచాలి. ఓ కాలు వెనక్కు ఉండాలి ఇలాగ. కనుక ఈ విధంగా మంత్ర సాధన కూడా చెయ్యాలి. ఆ చెయ్యి ఇలా ఉంచి మంత్ర జపం చేస్తూ ఉండాలి 1008 సార్లు. ఇలాగ 6 గంటల మంత్ర సాధన చెయ్యాలి. తర్వాత నిలబడి ఒంటికాలు మీద చెయ్యాలి. ఇలాగ నమస్కరిస్తూ, లేదు మంత్ర సాధన చేస్తూ ఒంటికాలు మీద ఇలాగ ఈ యొక్క మంత్ర సాధన 12 లక్షల మంత్ర సాధన చెయ్యాలి. కనుక ఈ 96 రోజులు కూడా నియమనిష్టలతో కాషాయ వస్త్రాలు ధరించాలి. చక్కగా చేసుకుంటూ ఉండాలి మంత్ర సాధన. ఎవరు పిలిచినా సరే మీరు
ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్ళకూడదు. అద్భుతంగా ఈ యొక్క 96 రోజులు చేసుకుంటే కనుక ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి మహాసిద్ధులు మీకు కలుగుతాయి. కనుక ఈ మంత్రాన్ని కొండల మీద మరియు నది ఒడ్డున చేసుకోవాలి. కొండపైన చేస్తే 100% ఫలిస్తుంది. నడి ఒడ్డున చేస్తే 50%, సముద్రం ఒడ్డున చేస్తే 500%. మీకు 100కి 60% సముద్రం ఒడ్డున, నది ఒడ్డున 50% మీకు అవుతుంది. మరియు పునశ్చరణకి పౌర్ణమి రోజు గ్రహణం వస్తే కనుక మీరు నడుము వరకు, ఇక్కడ వరకు మరియు శిరస్సు వరకు ఉండి మీరు 108 సార్లు కానీ 1008 సార్లు గ్రహణం సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తే 5 కోట్ల మంత్ర సాధన పూర్తవుతుంది. కనుక ఈ యొక్క మంత్ర సాధనను నీళ్ళల్లో చేసే మంత్ర సాధనకు మీ కుటుంబ సభ్యులు మీతో ఉండాలి. వారి పర్యవేక్షణలో మీరు మంత్ర సాధన, జల మంత్ర సాధన దీక్ష చెయ్యాలి. కనుక ఇప్పుడు గ్రహణం పట్టేటప్పుడు చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం రోజు కానీ మీకు నది ఉందనుకోండి, చెరువు కానీ, ఈ విధంగా వారి పర్యవేక్షణలో చేస్తూ ఉండాలి. చక్కగా కొండ మీద మంత్ర సాధన మీ కుటుంబ సభ్యులు వెళ్ళాలి, అక్కడ మంత్ర సాధన చేస్తూ ఉండాలి. కనుక ప్రభుత్వ అనుమతి, ప్రభుత్వ అధికారుల అనుమతి, మీ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని మీరు ఈ మంత్ర సాధన చెయ్యాలి. ఇలాగా ప్రతి మంగళవారము, శనివారం చేస్తూ ఉండాలి. సదా ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది. ఈ మంత్రాన్ని అరిమ, గరిమ, లఘిమ ఈ యొక్క విశేషాలు తెలియజేస్తాం. అరిమ అంటే అద్భుత కాయం, అద్భుతంగా పెరగడం, విపరీతంగా పెరిగిపోవడం. లఘిమ అంటే చిన్నగా అయిపోవడం, బాగా చిన్నగా అయిపోవడం. మరియు మహాకాయం అంటే ఇంకా పెరుగుతూ ఉండడం, ఇంకా ఎత్తు పెరగడం, చాలా ఎత్తు పెరుగుతూ ఉండడం. ఇంకా ఈ యొక్క మంత్ర సాధనలో, దివ్యమైనటువంటి మంత్ర సాధనలో మీరు 45 రోజులు మరియు 96 రోజులు 96 రోజులు మీరు వ్యవధి తీసుకున్న ఈ యొక్క దీక్షలో మీకు ఒక వరుసలో 8 లక్షలు పూర్తవ్వాలి, ఒక వరుసలో 12 లక్షలు అవ్వాలి, ఇంకొక వరుసలో మీకు 5 లక్షలు అవ్వాలి. కనుక మీ శక్తి మేరకు మంత్ర సాధన చేయండి. ఇది అమృతమైనటువంటి, అద్భుతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి మహా ఆంజనేయ మహామంత్రము. దివ్య శక్తులు ప్రసాదిస్తుంది. దివ్య దృష్టి, భవిష్యత్తును ప్రసాదించు ఆంజనేయ స్వామి మహా అద్భుతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి మహామంత్రము. ఓం శ్రీ హనుమతే నమః. లక్ష్మీదేవిని ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి, అంటే ధనాన్ని ప్రసాదిస్తాడు. హనుమతే నమః, నేను హవిస్సును అంటున్నాడు, నేనే అగ్నిని అంటున్నాడు, నేనే పంచభూతాత్మకుణ్ణి అంటున్నాడు, నేనే పంచ అవతారుణ్ణి నేను అంటున్నాడు. కనుక వరాహ అవతారము నేనే, గరుడ అవతారము నేనే. కనుక ఈ అవతారాలన్నీ నేనే అంటున్నాడు. పంచముఖ అయినటువంటి అవతారాలు నావే, పంచభూతాలు నా అదుపులో ఉంటాయి. కనుక అద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి ముఖాలను నేనే. మరియు ఆంజనేయ స్వామి దక్షిణం, పడమర మరియు ఉత్తరం
తూర్పు వైపు ఆంజనేయ స్వామి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కనుక పలానా సిద్ధికి పలానా వైపు తిరగాలి. ఇప్పుడు వాయుగమనానికి తూర్పు నుండి పశ్చిమకు ఒక భంగిమ, పడమర నుండి తూర్పుకు ఒక భంగిమ పెట్టి మంత్ర సాధన చేయవలసి ఉంటుంది. నేను ఇందాక తెలియజేశాను. నమస్కార నుంచిన ఒంటికాల మీద నుంచుని ఉండే ఆ భంగిమ తూర్పు వైపు, పడమర వైపు ఒంటికాల మీద వంగుని మంత్ర సాధన చేసి ఒక ఎడమ కాలు వెనక వైపు, కుడికాలు భూమి మీద పెట్టి వంగుని మంత్ర సాధన చేసే విధానం పశ్చిమ వైపు చేయవలసి ఉంటుంది. అధోముఖంగా, తూర్పుకి అధోముఖంగా చేయవలసి ఉంటుంది. అంటే పడమ వైపు మనం నమస్కరించి మంత్ర సాధన చేయడం ఇది ఒక సాధన. మరియు దక్షిణం వైపు మీరు ఆంజనేయ స్వామి ఒంటికాల మీద ఎలా కూర్చొని ఉంటాడు, అదొక సాధనం దక్షిణం వైపు. మరియు ఉత్తరం వైపు మీరు మోకాళ్ళ మీద కూర్చుని కింద మెత్తడ్డు వేసుకుని మోకాళ్ళ మీద కూర్చుని మంత్ర సాధన చెయ్యడం. కనుక ఇదొక సాధన ప్రక్రియ తెలియజేస్తున్నాం. కనుక మీరు ఈ మంత్ర సాధన కూడా కాషాయ రంగు వస్త్రాలు ధరించాలి. అంటే ఆరెంజ్ కలర్ డ్రెస్సు మరియు గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు కూడా మీరు ధరించాలి. రుద్రాక్షమాల స్వీకరించాలి. ఈ మంత్ర సాధనలో నివసానికి కనీసం చాలా సులువైన ఈ బీజాక్షర మంత్రం కాబట్టి మీరు చక్కగా చేసుకోవచ్చు. మీకు సులువుగానే ఉంటుంది. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం శ్రీ 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 హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః అంటూ 1008 సార్లు నిమిషానికి అయిపోవాలి. అంత వేగంగా జపించాలి మీ మనసులో. కనుక ఇలాగ 5,00,000 108 సార్లు మంత్ర సాధన చేసి 46 రోజులు 5,00,000 సార్లు పూర్తి చేసుకోవాలి. అలాగే 1008 సార్లు మంత్ర సాధన చేసేవాళ్ళు రోజుకి 2,500 సార్లు చొప్పున 96 రోజులకి 8,00,000 పూర్తి చేసుకోవాలి. కనుక 296 రోజులు అంటే 6 నెలలు మంత్ర సాధన చేసుకునే వాళ్ళు రోజుకి 22,000 మంత్ర సాధన చేసుకోవాలి 3 కాలాల్లోనూ. కనుక ఈ విధానంగా చేస్తే మీరు 12 లక్షలు 6 నెలల్లో 12 లక్షల మంత్ర సాధన చెయ్యాలి. నియమనిష్టలతో దీక్షలతో చెయ్యాలి. ఈ విధంగా చేసిన వాళ్ళకి మహత్తర ఆంజనేయ దర్శనం ప్రత్యక్షంగా ఎవరి రూపంలో కానీ ఆంజనేయ స్వామి కనిపించడం, మీకు నిష్ట ఎక్కువ, మీకు ధర్మంగా ఉంటే కనుక ఆంజనేయ స్వామి కనిపించడం, అలాగే మీకు కలలో కనిపించడం, మీ ఇంటికి ఎన్నో కోతులు రావడం మీకు జరుగుతుంది. కనుక ఆంజనేయ స్వామి మంత్ర సాధన వలన ఆకర్షణ, వశీకరణ మరియు కోరుకున్న కోరికలు నెరవేరడము, వాక్శుద్ధి, తేజస్సు, వర్చస్సు, పరాక్రమాలు, శత్రుజయం, ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కలుగుతాయి. అఖండ ధనం, ఐశ్వర్యం, అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సిద్ధులు, నవసిద్ధులు కలుగుతాయి. వాక్శుద్ధి, మీరు ఏదంటే అది నెరవేరుతుంది. కనుక ఆంజనేయ స్వామిని పూజ చేసినంత కాలము విపరీతమైనటువంటి కోపము, విసుగు ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ఎటటి వారి మాట
వినలేరు. వాళ్ళని దండించాలంత కోపం వస్తుంది. అది ఒక్క అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఆంజనేయ స్వామిని పూజించిన వాళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఓ వాళ్ళు ఇంకా నృత్యమే చేస్తూ ఉంటారు. ఈ కొండలు ఎక్కాలని ఉంటుంది, గుట్టలు ఎక్కాలని ఉంటుంది, ఎక్కువసేపు మాట్లాడాలని ఉంటుంది, ఎదుటి వాళ్ళని వేళాకోళం చేయాలని ఉంటుంది, ఎదుటి వాళ్ళని సరదాగా నవ్వించాలని ఉంటుంది, గంతులు వేయాలని ఉంటుంది, విపరీతమైన రాముడి గుళ్ళోకి వెళ్ళిపోవాలని ఉంటుంది, రాముడి ముందు పాటలు అవి పాడాలని ఉంటుంది, రామభజన చేయాలని ఉంటుంది. చాలా ఆంజనేయ స్వామి కల్పిస్తాడు. వీటిల్లో మీరు ధర్మంగానే ఉండాలి. ఆంజనేయ స్వామిని పూజించినంతకాలము మీ యొక్క మిత్రులతో ఎక్కువ మాట్లాడకూడదు, స్త్రీలతో ఎక్కువ మాట్లాడకూడదు. మీ యొక్క అక్క చెల్లెళ్ళు ఉంటే పర్లే, సోదరీమణులు ఉంటే పర్వాలేదు. మీ కుటుంబ సభ్యులు బయట వారితో మాట్లాడకూడదు. మీ బంధువులు పిల్లలు ఉంటే పర్వాలేదు. బయట వాళ్ళతో, మీరు అన్యులు కాని వాళ్ళతో మాట్లాడకూడదు. మందు తీసుకోకూడదు, మాంసం భుజించకూడదు. ఈ దీక్షలో ఉన్నంతకాలము. మరియు ఎవరన్నా చనిపోతే వారిని దూరం నుంచి పలకరించి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ మంత్ర సాధన చేస్తూ ఉండాలి. ఈ మంత్ర సాధన చేస్తుంటే ఎవరికి తెలియజేయకూడదు. ఈ యొక్క నియమాలు పాటించండి. మంత్ర సాధన చేసేంతకాలము కూడా నేల మీద పడుకోవాలి. మీ వస్త్రం ఉంది కదా, తల కింద 4-5 వస్త్రాలు మడిచి పెట్టుకుని పడుకోవాలి. లేదు చెక్క పీట వేసుకుని దానిపై వస్త్రం పెట్టి పడుకోవాలి. నేల మీద మేము కట్టిన నేల మీద పడుకోవాలి. మళ్ళీ రెండో రోజు స్నానం చేయొచ్చు కదా. శుభ్రం చేసుకుని ఆ ప్రదేశం అంతా మీరు పడుకునే ప్రదేశం అంతా శుభ్రంగా చేసుకుని పడుకోవాలి. తుడుచుకుని కడుక్కుని పడుకోవాలి. చక్కగా వస్త్రం పరుచుకుని పడుకోవాలి. నేల మీద పడుకోవాలి. వస్త్రం పరుచుకుని పడుకోవచ్చు, మంచం మీద కాకుండా. అలాగ 45 రోజులు, 95 రోజులు, 95 రోజులు అంటే 6 నెలలు. కనుక ఈ విధంగా మీరు 6 నెలల 10 రోజులు ఈ విధంగా చేసినట్లయితే మీకు మంత్రసిద్ధి కలుగుతుంది. ఆంజనేయ స్వామి ఎగిరే అంతటి శక్తి మీకు ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి. కనుక ఇవేమీ సిద్ధింపజేయలేడు అనుకుంటే కనుక, ఒకటి మిమ్మల్ని బాగా ధనవంతులుగా చేస్తాడు, గాల్లో ఎగిరేలా చేస్తాడు. అంటే మీరు విమానం కొని విమానం మీద వెళ్ళేలా ప్రయాణం చేసేలా చేస్తాడు. అంతటి శక్తి కలగజేస్తాడు. ఒక అతను ఉన్నాడండి. అతను ఒడి మీద అట్లు అమ్ముకునేవాడు. పాపం దోశలు ఇడ్లీలు అంటూ వేస్తూ పాపం పొట్ట కూడుకుండేవాడు. ఆంజనేయ స్వామి గుడి మెట్ల మీద కూర్చొని అతను పూజ చేసుకుని వచ్చిన తర్వాత 10 నిమిషాలు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ గుళ్ళో పూజారి గారు అన్నారు, ఆంజనేయ స్వామి మంత్రం ఉపదేశిస్తాను నీకు, నువ్వు రోజు చేసుకో, నీ జీవితం బాగుంటుంది అన్నాడు. ఆయన మాట విన్న ఇతను 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని పేరు రామనందనుడు. అతని భార్య పేరు మాధురి. కనుక మంత్ర సాధన మొదలుపెట్టాడు 45 రోజులు. మరియు కనీసం ఒక 5 సంవత్సరాలు చేశాడు మంత్ర సాధన. అలా చేసిన వారు ఇప్పుడు కోటేశ్వరుడు అయిపోయాడు. విజయవాడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోయేంత శక్తి వచ్చింది. మరి వరంగల్లో ఫ్లైట్ దింపి కారులో ఇంటికి వచ్చేవాడట, సొంత ఫ్లైటు. ఆంధ్రాలో రిలేటివ్స్ దగ్గరికి వచ్చేవాడట. అలాగే వరంగల్లో ఉన్న రిలేటివ్స్ బంధుమిత్రుల దగ్గరికి వచ్చేవాడట కారులో. అంతటి శక్తి కలుగుతుంది. ఇప్పుడు కాదు, ఒక 50 ఏళ్ల క్రితం అతను అప్పుడే ఉంటే ఇప్పుడు మనం ఎంత టెక్నాలజీ పెరిగింది. అప్పట్లోనే కారు కొన్నాడంటే ఎన్ని 100 కోట్లు ఆంజనేయ స్వామి
ఆ ధనప్రాప్తి చేసి ఉంటాడు, ఎంత మంత్ర సాధన చేసి ఉంటాడు, అతను ఎంత కష్టపడి ఉంటాడు, అనుగ్రహించాడు. రామనందనుడు అతని భార్య చక్కగా ఉన్నారు. రాముడు పేరు పెట్టుకుని ఆంజనేయ స్వామిని పూజించాడు. రాముడు అనుగ్రహించాడు, ఇద్దరు అనుగ్రహించారు. కనుక అత్యంత శక్తివంతమైన వాడు. వాడల మీద వ్యాపారం అతనిది. పొగాకు అమ్మడం, మరియు ఈ యొక్క కొబ్బరికాయ పీచు ఉంటుంది కదా, అది విదేశాలకు పంపడం. అంటే ఫారెన్లో ఉండి మన ఇండియాకు పంపేవాడట అతను. ఆ మెటీరియల్, ఆ యొక్క సామాగ్రి. కనుక అంతటి శక్తి కలగజేస్తాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఒక స్కూల్లో ఉన్నారండి, పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఈ ఒక పిల్లాడికి బలం తక్కువ ఉంటుంది. ఆ 10 మంది పిల్లలు ఆ పిల్లవాడిని కొడుతూ ఉంటారు. అతను వాళ్ళని ఏమీ అనలేడు. ఒకానొక రోజు గుడికి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని ఉపదేశించారు ఆ గుళ్ళో పూజారి గారు, అర్చకులు. ఈ పిల్లాడు మంత్ర సాధన చేశాడు. ఫస్ట్ వారం బాగానే గడిచింది. తర్వాత వారం నుంచి అతనికి తెలియకుండానే శక్తి పెరిగింది. ఈ శరీరానికి బలం రావడం, కొంచెం బలంగా అవ్వడం. అంటే ఇప్పుడు కసరత్తులు చేస్తారు చూడండి, జిమ్లో ఎలా ఉంటారో, జిమ్లో కండలు అవి తిరిగి అలాగే పిల్లాడు అయ్యాడట. అలాగా ఒక 90 రోజులు మంత్ర సాధన చేశాడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి 8th క్లాస్లో ఉన్న కొట్టిన వాళ్ళు 9th క్లాస్కి వచ్చేసరికి అతను చూసి భయపడ్డారు. ఎందుకంటే ఒక్కసారి క్రికెట్ బ్యాట్తో బాల్ను కొడితే గోడ చిట్లిపోయేదట. ఆ యొక్క అంత గట్టిగా కొట్టేవాడు. అదే గనక అతన్ని కొట్టిన వాళ్ళని ఆ బాల్తో కొట్టుంటే అది. కనుక అంతటి శక్తి. 10 మంది అతన్ని కొట్టేసేవారు పిల్లలు. అంటే ఇతను బాగా చదివేవాడట, వాళ్ళు చదవలేరు. కనుక స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, ఆడవారు, ఉమెన్స్, వాళ్ళ క్లాస్లో పిల్లలు, అతను బాగా చదువుతాడని వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. అతనికి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వీడికి హెల్ప్ చేస్తున్నారు, మనకు చేయట్లేదని అతన్ని ఏడిపించి కొట్టేవారట. క్యాంటీన్లో కూడా ఏమి తినేనిచ్చేవారు కాదు. కనుక అతను తెలివితేటలు బాగా పెరిగాయి. 100కు 100 మార్కులు వచ్చేవి అన్ని వాటిల్లోనూ, అన్ని సబ్జెక్టుల్లోనూ. ఇప్పటికీ ఆ పిల్లాన్ని అడిగితే ఇప్పుడు అతను ఉద్యోగం చేస్తున్నాడు. 10th క్లాస్లో ఏ సబ్జెక్టు ఎక్కడుందో, ఇప్పుడు ఎవరు ఎలా రాస్తున్నారో కూడా చెప్పేగల మైండ్ సెట్ అతనికి వచ్చిందట. అది ఆంజనేయ స్వామి శక్తి అంత గొప్పది. కనుక ఈ మంత్ర సాధన చేసుకోండి, చక్కగా బాగుంటుంది. కనుక ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి మనకు శక్తిని ఇవ్వాలనే చూస్తాడు. 21 రోజులు అంటేనే మనకు బోలంత శక్తి కలగజేస్తాడు ఆంజనేయ స్వామి. అలాగే 12 లక్షల సార్లు, 8 లక్షల సార్లు, 5 లక్షల సార్లు మంత్ర సాధన చేస్తే ఎంత శక్తి కలుగుతుంది. ఆ చిన్న పిల్లాడికి అంత శక్తి కలిగిందంటే మనం ఏకంగా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఎక్కేయగలం. కానీ కఠోర సాధన, ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తేనే ఈ సిద్ధులు మీకు కలుగుతాయి. బలం, తేజస్సు, వచ్చస్సు, ధనలాభము, ధనప్రాప్తి, సిద్ధులన్నీ కలుగుతాయి. గాలిలో ఎగిరి యొక్క శక్తి మాత్రము ఆంజనేయ స్వామి మాత్రమే ప్రసాదించాలి మీకు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన డైరెక్ట్ మీకు కనబడి దర్శనమిచ్చి అభయాన్ని మీకు కలగజేయాలి, సిద్ధుని ప్రసాదించాలి. అంతటి శక్తి నేను చెయ్యగలము అనుకుంటే గనక ఈ మంత్ర సాధన చెయ్యండి. మాకంత శక్తి లేదు అనుకుంటే రోజుకు 108 సార్లు చేసుకోండి, శుభం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క చాలీస
దండకాన్ని చదువుకోండి. రోజుకి 3 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ. ఇవి చదువుకుంటేనే విపరీతమైనటువంటి బలం, తేజస్సు కలుగుతుంది. జ్ఞాపక శక్తి, ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలు మరియు సంతానం కలుగుతుంది. మరి వివాహం అవుతుంది. ఆంజనేయ స్వామిని పూజించిన వాళ్ళకి సర్వ శుభాలు కలుగుతాయి. కనుక ఈ దివ్యమైనటువంటి మంత్ర సాధనలో 2వ భాగంలో అద్భుతమైనటువంటి విశేషాలు తెలియజేస్తాను. కనుక 2వ భాగం కోసం వీడియో కింద కామెంట్ చేయండి. 2వ భాగాన్ని మీకు తప్పనిసరిగా దీని మీద కొంచెం విశుద్ధీకరించి తెలియజేస్తాను. కనుక మీరు కామెంట్ చేయండి, మా ఛానల్ను చూడండి, అలాగే మా వీడియోలను అందరికీ పంపండి. మీ బంధుమిత్రులందరూ సదా ఆంజనేయ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము మీకు తెలియజేస్తున్నాం. కనుక పూజా విధానాన్ని తెలియజేశాను. కొన్ని తప్పులు ఉంటే క్షమించండి, కానీ మెల్లిగానే ప్రయత్నించాను. కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్. నమస్కారం. కొన్ని చదివే దాంట్లో దోషాలు, తప్పులు ఉంటే క్షమించండి. కనుక నేను మీ యొక్క శ్రీకాంత్ గురూజీ. కనుక ఈ వీడియోను పూర్తిగా చూడండి. 2వ వీడియోని సమగ్ర విశ్లేషణతో అద్భుతంగా మేము మీకు తెలియజేస్తాం. కనుక నేను శ్రీకాంత్. ఓం శ్రీ హనుమతే నమః. నమస్కారం.